హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక విషయం మీకు సరిగ్గా లేదు అని మీకు అనిపిస్తుంది, లేదా మీరు మీ జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈ వీడియో మీకోసమే తయారు చేశాం. ఎందుకంటే దాదాపు 2400 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక మహాపండితుడు జన్మించాడు. అతను రాజును తయారు చేశాడు, సామ్రాజ్యాలను నిర్మించాడు. యుద్ధాలు చేయకుండా మాటలతోనే శత్రువులను జయించిన వ్యక్తి ఆ మహానుభావుడు విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు, చాణక్యుడు. ఆయన చెప్పిన మాటలు, ఆయన రాసిన అర్థశాస్త్రం, ఆయన బోధించిన చాణక్య నీతి, ఇవన్నీ నేటికి అంతే శక్తివంతంగా ఉన్నాయి. మన జీవితాల్లో వాటిని ఎలా అన్వయించుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది విషయాలు బంగారం లాంటి మనిషిగా మారే 4 పరీక్షలు. కాబట్టి వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి అంశం మీ జీవితాన్ని మారుస్తుంది. సరే, మొదలు పెడదాం. చాణక్యుడి గురించి మాట్లాడే ముందు ఆయన జీవితం గురించి కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన జీవితమే ఆయన బోధనలకు సజీవ నిదర్శనం. క్రీస్తు పూర్వం దాదాపు 775 సంవత్సరంలో ప్రాచీన భారతదేశంలో తక్షశిల అనే ప్రత్యేకత విద్యానగరంలో చాణక్యుడు జన్మించాడు. అతని తండ్రి పేరు జనకుడు, అందుకే అతను చాణక్యుడు అయ్యాడు. అతని అసలు పేరు విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు చిన్నతనంలోనే కష్టాలు చూశాడు, పేదరికంలో పుట్టాడు, కానీ జ్ఞానంలో ధనవంతుడయ్యాడు. తలశిక్ష విశ్వవిద్యాలయం చదివాడు, అక్కడే అధ్యాపకుడయ్యాడు. రాజనీతి, అర్థశాస్త్రం, యుద్ధనీతి ఇవన్నీ అతను బాగా నేర్చుకున్నాడు. చాణక్యుడు జీవితం మారింది ఒక అవమానం వల్ల. మీరు అవమానించబడినప్పుడు అది మీ పతనానికి కాదు, అది మీ ప్రవర్తనకు సంకేతం. చాణక్యుడు చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన రాసిన అర్థశాస్త్రం 15 అధ్యాయాలు, 6000 శ్లోకాలు. నేటికి వరల్డ్స్ గ్రేటెస్ట్ పొలిటీషియన్ గా పేరు పొందాడు. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ప్రతి మనిషి తన జీవితంలో 4 విషయాలను సాధించాలని అనుకుంటాడు. అవే ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇవి అర్థం చేసుకుంటే మీ జీవితంలో స్పష్టత వస్తుంది. మొదటిది ధర్మం. ధర్మం అంటే ఏమిటి? చాలా మంది అనుకుంటారు ధర్మం అంటే మతం అని, కానీ అది సరికాదు. చాణక్యుడి దృష్టిలో ధర్మం అంటే మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం. ఒక కొడుకుగా మీ బాధ్యత ఏమిటి? ఒక తండ్రిగా మీ బాధ్యత ఏమిటి? ఒక ఉద్యోగిగా మీ బాధ్యత ఏమిటి? ఒక పౌరుడిగా మీ బాధ్యత ఏమిటి? ఇవి నిర్వర్తించబడమే ధర్మం. ఉదాహరణకు, ఒక డాక్టర్ పేషెంట్కు సరైన చికిత్స చేయడం, అది అతని ధర్మం. కానీ ఆ డాక్టర్ డబ్బు కోసం అవసరమైన టెస్టులు రాస్తే అది అధర్మం, అది అవినీతి. చాణక్యుడు చెప్పాడు, అవినీతిలో నిండిన సమాజం నరకంతో సమానం. నేటి భారతదేశంలో ప్రతి రంగంలో అవినీతి ఉంది, అందుకే మన సమాజం కష్టాలు పడుతుంది. కాబట్టి మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించండి. మీరు మారితే సమాజం మారుతుంది. వ్యక్తిగత ధర్మం. మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేటికి రోజు నిజాయితీగా వ్యవహరించానా లేదా అని. నా మాటలు, నా చేతులు ఒకేలా ఉన్నాయా అని. మీ ఇంట్లో పెద్దలు గౌరవించడం, పిల్లలను సక్రమంగా పెంచడం, జీవిత భాగస్వామిని గౌరవించడం, ఇవే కుటుంబ ధర్మం. సామాజిక ధర్మం అంటే మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారు. కొంచెం సేవ, కొంచెం సహాయం, కొంచెం మంచితనం, ఇది సామాజిక ధర్మం. ఫ్రెండ్స్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, కానీ అతను తన ఉద్యోగులకు సరైన జీవితం ఇవ్వడు. కల్తీ సరుకులు అమ్మేవాడు, పన్నులు కట్టేవాడు కాదు. మొదట్లో బాగా సంపాదించాడు, కానీ చివరికి ఉద్యోగులు వదిలి వెళ్ళిపోయారు, కస్టమర్లు వదిలి వెళ్ళిపోయారు, ప్రభుత్వం జైలుకు పంపింది. అధర్మంతో సంపాదించింది నిలవదు. కాబట్టి ధర్మాన్ని మీ జీవిత పునాదిగా మార్చుకోండి. అర్థం అంటే ఏమిటి? అర్థం అంటే ధనం మాత్రమే కాదు. అర్థం అంటే మీ వృత్తి, మీ జీవన శైలి, మీ ఆర్థిక భద్రత. ఖాళీ పేటికతో మోక్షం సాధించడం కష్టం. అంటే పేదరికంలో ఉన్నప్పుడు ధ్యానం చేయడం కష్టం, ఇతరులను సహాయం చేయడం కష్టం, మీ కుటుంబాన్ని పోషించడం కష్టం. కాబట్టి అర్థాన్ని సంపాదించడం తప్పు కాదు, అది అవసరం. అర్థం సంపాదించే సరైన మార్గాలు ఏమిటో చూద్దాం. మొదటిది నైపుణ్యం. మీ దగ్గర ఒక నైపుణ్యం ఉండాలి. అది ఏదైనా కావచ్చు. వంట చేయడం, కోడ్ రాయడం, బోధించడం, నిర్మించడం. నైపుణ్యమే మీ అసలు సంపద. ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఇప్పుడు ఒక వాల్యుబుల్ స్కిల్ ఉందా? ఒక్క నిమిషం ఆలోచించండి. రెండవది సేవింగ్స్. సంపాదించడం ముఖ్యం, కానీ పొదుపు చేయడం అంతకంటే ముఖ్యం. ఆదాయంలో కొంత భాగం అవసరాలకు వాడండి, కొంత భవిష్యత్తుకు దాచండి. మూడవది ఇన్వెస్ట్మెంట్. మీరు సంపాదించిన డబ్బు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, అది మరిన్ని అవకాశాలు తెస్తుంది. ఎగ్జాంపుల్, ధీరుభాయ్ అంబానీ గురించి చెప్పాలంటే ఆయన పేదరికంలో పుట్టాడు. వ్యోమెన్లో గ్యాస్ స్టేషన్లో పనిచేశాడు, కానీ
ఒక నైపుణ్యం సాధించాడు. బిజినెస్ ని అర్థం చేసుకున్నాడు. అవకాశాలను గుర్తించారు. చివరికి ఆయన కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఈ దేశంలోనే అత్యంత ధనవంతులయ్యారు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం తప్పు. మూడవది, కామం అంటే ఏమిటి? కామం అంటే మీ కోరికలు, మీ ఆశలు, మీ కలలు. చాలా మంది అనుకుంటారు కోరికలు చెడ్డవని, కానీ చాణక్యుడు అలా అనలేదు. కోరికలు సహజం, మానవ స్వభావం. కానీ కోరికలు రెండు రకాలు ఉన్నాయి: మంచి కోరికలు, చెడ్డ కోరికలు. మంచి కోరికలు అంటే మంచి ఇల్లు కావాలని, పిల్లలకు మంచి చదువు కావాలని, ఆరోగ్యంగా ఉండాలని, సమాజంలో గుర్తింపు కావాలని. చెడ్డ కోరికలు అంటే ఇతరులను హాని చేసి సంపాదించాలని, అవినీతితో ముందుకు వెళ్లాలని, ఇతరుల జీవితాలను నాశనం చేయాలని. ధర్మాన్ని అతిక్రమించిన కోరికలు సరైనవే, కాబట్టి మీ కోరికలను అణుచుకోకండి, వాటిని సరైన మార్గంలో నెరవేర్చుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక పేపర్ తీసుకోండి లేదా మీ ఫోన్లో నోట్స్ తెరవండి. మీ జీవితంలో మీకు ఏం కావాలో రాసుకోండి. ఒక సంవత్సరంలో ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో ఏం చేయాలి, 10 సంవత్సరాల్లో ఏం చేయాలి అని. ఇవి రాసిన తర్వాత చూడండి, అవి మీకు మాత్రమే కావాలని ఉన్నాయా, లేదా ఇతరులకు సంబంధించిన మేలు చేసేలా ఉన్నాయా? ఇతరులకు మేలు చేసే కోరికలే ధర్మసమ్మతమైన కోరికలు. అవే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. 4వది, మోక్షం. మోక్షం అంటే కేవలం మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళడం కాదు. చాణక్యుడి దృష్టిలో మోక్షం అంటే మీ జీవితంలో శాంతిని పొందడం. మీకు ఏ బాధ్యతలు లేకుండా, మీ చింతలు లేకుండా, ఏ భయాలు లేకుండా ప్రశాంతంగా జీవించడమే మోక్షం. మోక్షం ఎప్పుడు వస్తుంది? మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు, మీరు అర్థాన్ని సంపాదించినప్పుడు, మీ కోరికలను అధర్మంగా తీర్చుకున్నప్పుడు. అప్పుడు మీ మనసులో ఒక ప్రశాంతత వస్తుంది. అదే మోక్షం. ఫ్రెండ్స్, చాలామంది ధనాన్ని సంపాదించాక చెప్పారు మనసు ప్రశాంతంగా లేదు అని. ఇది ఎందుకంటే వారు అర్థం సంపాదించారు, కానీ ధర్మాన్ని వదిలారు. కోరికలను ధర్మానికి వ్యతిరేకంగా నెరవేర్చుకున్నారు. అందుకే మోక్షం దొరకలేదు. కాబట్టి 4 కలిసి ఉండాలి. ఒకటి వదిలితే జీవితం పూర్తి కాదు. చాణక్యుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు: ఒక కాకి రాజ్యభవనంపై కూర్చున్నంత మాత్రాన అది గరుడు పక్షి కాదు అని. ఈ మాటలు చదివిన మీకు అర్థమైందా? ఒక్క నిమిషం ఆలోచించండి. నేటి సమాజంలో చూస్తే చాలామంది పెద్ద పదవులతో ఉన్నారు, కానీ వారి వ్యక్తిత్వం చిన్నగా ఉంది. చాలా మంది ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు, కానీ వారి ప్రవర్తన చెడ్డగా ఉంది. చాలా మంది ఎక్స్పెన్సివ్ సూట్స్ వేసుకుంటున్నారు, కానీ వారి మాటలు అసత్యంతో నిండి ఉంటున్నాయి. ఇవే కాకులు రాజభవనంపై కూర్చున్నట్లు. అసలైన గొప్పతనం ఏమిటి? ఫ్రెండ్స్, చాణక్యుడు 3 విషయాలు చెప్పాడు మనిషికి నిజంగా గొప్పగా చేసే విషయాలు. మొదటిది, నీరు, ఆహారం, మంచి మాటలు. నీరు, ఆహారం, మంచి మాటలు, వీటిని వృధా చేయకు. ఇవి 3 జీవితానికి అవసరమైనవి. ఇవి లేకపోతే జీవితం కష్టం. నేటి ప్రపంచంలో నీటి సంక్షోభం పెద్ద సమస్య. చాణక్యుడు 2400 సంవత్సరాల క్రితమే చెప్పాడు, నీటి వనరులను సంరక్షించుకోకండి అని. మీరు నేడు ఏమి చేయగలరు? బ్రష్ చేస్తున్నప్పుడు నీళ్లు వృధా చేయకండి. నీటి లీకేజీలు వెంటనే రిపేర్ చేయించుకోండి. మీ పిల్లలను నీటి విలువ నేర్పించండి. భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతుంది. పెళ్లిళ్లలో, పార్టీలలో, రెస్టారెంట్లలో. మీరు ప్లేట్లో వేసుకున్నంత తినండి, వృధా చేయకండి. మిగిలిపోయిన ఆహారాన్ని నిరుపేదలకు ఇవ్వండి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. మీ మాటకు అపారమైన శక్తి ఉంది. ఒక మంచి మాట ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలడు. ఒక చెడు మాట ఒక వ్యక్తిని కూల్చగలదు. ఒక రియల్ స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్, వినండి. ఒక పాఠశాలలో ఒక పిల్లవాడు చాలా మందకొడిగా ఉండేవాడు. అతని చదువులో వెనకబడేవాడు. ఎవరూ అతన్ని ప్రోత్సహించేవారు కాదు. ఒకరోజు ఒక టీచర్ చెప్పారు, నీలో చాలా ప్రతిభ ఉంది, నువ్వు తప్పకుండా గొప్పవాడు అవుతావు అని. ఆ ఒక్క మాట ఆ పిల్లవాడి జీవితం మార్చింది. అతను చదివాడు, పోరాడాడు, గెలిచాడు. మీరు నేడు ఎవరైనా అలాంటి మాటలు చెప్పగలరా? మీ పిల్లలకు, మీ స్నేహితులకు, మీ సహోద్యోగులకు. అది మీ గొప్పతనాన్ని నిరూపిస్తుంది. 2వది, శీలం. శీలం లేని మనిషి పశువుతో సమానం. అసలు శీలం అంటే ఏమిటో తెలుసుకుందాం. నిజాయితీ. మీ మాటలు, చేతలు ఒకేలా ఉండటం. వినయం. ఎంత ఎదిగినా తల వంచుకొని ఉండడం. మీకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవడం. ఇతరులకు సాయం చేయడం. ఒక IAS ఆఫీసర్ ఉండేవాడు. చాలా పెద్ద పదవిలో ఉండేవాడు. కానీ ఆయన ఎప్పుడూ సరదాగా ఉండేవాడు. రిక్షావాలా మొదలు మంత్రి వరకు అందరినీ గౌరవించి పలకరించేవాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత వేలాది మంది ఆయన ఇంటికి వచ్చారు, మీరు మా జీవితాలను మార్చారు అని. ఆయన పదవి పోయింది, కానీ ఆయన శీలం నిలిచిపోయింది. ఇదే చాణక్యుడు చెప్పిన గొప్పతనం. 3వది, వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వం మీకు మీరు నిర్మించుకోవాలి.
ఇతరులు మీ గురించి ఏమి అనుకుంటున్నారు అని చింతించకండి. మీరు ఏమిటో మీకు తెలుసు. వ్యక్తిత్వం నిర్మించే 5 అలవాట్లు. నిర్ణయాలు తీసుకోండి, ముందుకు వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడకండి. మీ పొరపాట్లను ఒప్పుకోండి, ఇతరులపై నెట్టవద్దు. ప్రతిరోజు ఏదైనా నేర్చుకోండి, పుస్తకాలు చదవండి, పాడ్కాస్ట్ వినండి. కోపం వచ్చినప్పుడు ఆగండి, ఆలోచించి మాట్లాడండి. మంచి రోజుల్లో విర్రవెక్కండి, చెడు రోజుల్లో కుంగిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్పనా? ఇవి మీకు రేపటి నుంచి మొదలు పెట్టగలరు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీరు నేడు ఎవరినైనా సహాయం చేశారా అని ఆలోచించండి. ఒక గ్రేట్నెస్ జర్నల్ ఉంచుకోండి. మీరు నేడు చేసిన మంచి పనులు రాయండి. వారానికి ఒకసారి ఒక పేద వ్యక్తికి సహాయం చేయండి. ఒక మంచి మాట చెప్పండి. మీ ఫోన్ స్క్రీన్ టైం చూడండి. సోషల్ మీడియాకు వెళ్లే సమయంలో ఒక కొత్త భాగం నైపుణ్యాలు నేర్చుకోవడానికి వాడండి. బంగారం లాంటి మనిషిగా మారే 4 పరీక్షలు ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బంగారాన్ని ఎలా పరీక్షిస్తారో తెలుసా? నిప్పులో కాల్చి, రాయిపై రాసి, కత్తిరించి, కరిగించి ఈ 4 పరీక్షలు దాటిన వెనుక మాత్రమే అది నిజమైన బంగారం అని నిరూపిస్తారు. అదేవిధంగా మనిషికి కూడా 4 విధాలుగా పరీక్షిస్తారని చాణక్యుడు చెప్పాడు. ఈ పరీక్షలు అర్థం చేసుకుంటే మీరు బంగారం లాంటి మనిషిగా మారగలరు. మొదటిది సాక్రిఫైస్. మీరు మీ లక్ష్యం కోసం మీ సుఖాల త్యాగం చేయగలరా? ఇది చాలా కష్టమైన పరీక్ష. ఎగ్జాంపుల్ చూడండి. టెస్లా మొదలైన రోజుల్లో ఎలాన్ మస్క్ తన దగ్గర మిగిలిన చివరి డబ్బు కూడా కంపెనీలో పెట్టాడు. అద్దె ఇల్లు కూడా ఎఫోర్డ్ చేయలేక ఆఫీసులోనే నిద్రపోయాడు. అది ఆత్మత్యాగం. ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్. దేశం కోసం జీవితాంతం అంకితమయ్యాడు. పెళ్లి చేసుకోలేదు, సంపాదించిన డబ్బు దేశానికి ఇచ్చాడు. చివరికి పదవిలో ఉండగానే కన్నుమూశారు. అది నిజమైన ఆత్మత్యాగం. మీ జీవితంలో మీరు ఏ విషయంలో సాక్రిఫైస్ చేయగలరు? నెట్ఫ్లిక్స్ చూడడం తగ్గించి నేర్చుకోవడానికి సహాయం ఇవ్వగలరా? జంక్ ఫుడ్ తినడం తగ్గించి ఆరోగ్యంగా ఉండగలరా? లేట్ నైట్ పార్టీస్ వదిలి సరైన నిద్రపోగలరా? చిన్న చిన్న సాక్రిఫైస్లు పెద్ద విజయాలు తెస్తాయి. రెండవది ప్రవర్తన, బిహేవియర్. కష్టాల్లో మీ బిహేవియర్ ఏమిటి? ఇది మీ అసలైన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. కష్టాల్లో వ్యక్తిని చూడు, సుఖాల్లో చూస్తే సత్యం తెలియదు. మీ ప్రవర్తన తెలిపే 4 విషయాల గురించి తెలుసుకుందాం. మనకు సంపద వచ్చినప్పుడు ధనవంతులయ్యాక మారిపోతారా? పాత స్నేహితులను మర్చిపోతారా? పేదవారిని చిన్న చూపు చూస్తున్నారా? అయితే ఆ పరీక్ష మీరు పాస్ కాలేదు అని. అవమానం జరిగినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ఏం చేస్తారు? కోపంగా అరుస్తారా? ప్రతీకారం తీర్చుకుంటారా? లేదా శాంతంగా ఉంటారా? చాణక్యుడు స్వయంగా అవమానించబడ్డాడు, కానీ ఆయన ప్రతీకారం కోసం మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అది ఒక పరిణతి చెందిన ప్రవర్తన. విజయం వచ్చాక మీరు అహంకార పడతారా లేదా వినయంగా ఉంటారా? విజయంలో వినయం అది అత్యంత అరుదైన గుణం. ప్రలోభావాలు వచ్చినప్పుడు, మీకు ఒక షార్ట్ కట్ అవకాశం వచ్చింది కానీ అది నీతికి విరుద్ధం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ ప్రలోభాన్ని తిరస్కరించగలిగితే మీరు పరీక్షలో పాస్ అయినట్లే. ఒక కప్పను నీళ్ల కుండలో వేస్తే అది వెంటనే బయటకు దూకుతుంది, కానీ కప్పను నీళ్ళలో వేసి నెమ్మదిగా వేడి చేస్తే కప్ప మారుస్తున్న వేడిని గమనించదు, చివరికి అక్కడే ఉండిపోతుంది. మనుషులు కూడా అలాంటి వారే. చిన్న చిన్న కాంప్రమైజెస్తో మొదలవుతారు. ఒక్కసారి మాత్రమే అంటారు, పెద్ద విషయం కాదు అంటారు, కానీ అది అలవాటుగా మారుతుంది. కాబట్టి మొదటి రోజే నిలబడండి, మీ ప్రవర్తన మార్చుకోండి. మూడవది వాల్యూస్. ఎంత ఎదిగినా మీ విలువలను మర్చిపోకండి. ఇది అత్యంత కష్టమైన పరీక్ష. సంపద వచ్చినప్పుడు, పదవి వచ్చినప్పుడు చాలా మంది తమ విలువలు మర్చిపోతారు. కానీ విలువలు మర్చిపోవడానికి కారణాలు ఏమిటి? కానీ విలువలు మర్చిపోయిన వారికి ఏమవుతుంది? వారు ఒంటరిగా మిగిలిపోతారు. ప్రజలు వారిని విస్మరిస్తారు. చరిత్ర వారిని గుర్తుంచుకోదు. విలువలు నింపుకున్న వారికి ఏమవుతుంది? మహాత్మా గాంధీ ఆయన జీవితాంతం తన విలువలను నింపుకున్నారు. సత్యం, అహింస అని. ఈ 2 విలువలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించారు. మదర్ తెరెస్సా, ఆమె 100 ఏళ్లు జీవించిన తన సేవ విలువలు మర్చిపోలేదు. మీ విలువలు ఏమిటి? ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో మీకు అత్యంత ముఖ్యమైన విలువలు ఏమిటి? నిజాయితీ, కుటుంబం, స్నేహం, సేవ ఏవైనా కావచ్చు. ఆ విలువలను రాయండి. ప్రతిరోజు అవి చదువుకోండి. మీ నిర్ణయాలు వాటికి అనుగుణంగా తీసుకోండి. 4వది కర్మలు, యాక్షన్స్. మీ ఆలోచనలు మీ కర్మతో కనిపిస్తాయి. మీరు ఏమి అనుకుంటున్నారో అది మీ చేతుల్లోనే కనిపిస్తుంది. మీరు నిజంగా మంచి మనిషి అనుకుంటే మీరు మంచి పనులు చేస్తారు. మీరు నిజంగా విజయం కావాలని అనుకుంటే మీరు కష్టపడతారు. మీ విధిని మీరే నిర్ణయిస్తారు మీ ఆలోచనల ద్వారా. ఈ వారం ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ప్రతిరోజు మొదటి ఆలోచన ఏమిటో రాయండి. రాత్రి చివరికి ఆలోచన ఏమిటో రాయండి. ఒక వారం తర్వాత చూడండి, మీ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయో
అవి పాజిటివ్ అయితే మీరు సరైన దిశలో ఉన్నారు అని, నెగిటివ్ అయితే మార్పు చాలా అవసరం. 4వ రహస్యం నిరంతర కృషి ద్వారా విజయం సాధించడం ఎలా. ఫ్రెండ్స్, చాణక్యుడు ఇలా చెప్పాడు, చిన్న నీటి బిందువుతో సముద్రం ఏర్పడింది అని. ఇది చాలా గొప్ప సత్యం. మన విజయాన్ని చూసినప్పుడు అది ఒక రాత్రిలో వచ్చినప్పుడు అనిపిస్తుంది, కానీ వెనుక వేల గంటల పని ఉంటుంది, వందల వైఫల్యాలు ఉంటాయి, అనేక రాత్రులు ఉంటాయి. అసలు విజయం అంటే ఏమిటి? విజయం అంటే గమ్యం కాదు, విజయం అంటే ఒక ప్రయాణం. ప్రతిరోజు మీరు కొంచెం ముందుకు వెళ్ళడమే విజయం. జేమ్స్ క్లియర్ తన ఆటోమేటిక్ హ్యాబిట్స్ పుస్తకంలో చెప్పాడు, ప్రతిరోజు 1% మెరుగుపడితే 1 సంవత్సరంలో 37 మెరుగవుతారు అని. 1% తగ్గిపోతే 1 సంవత్సరంలో దాదాపు శూన్యానికి చేరుకుంటారు. చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు. వాల్ట్ డిస్నీ ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా పనిచేశారు. ఎడిటర్ అతన్ని ఫైర్ చేస్తూ చెప్పారు, నీకు క్రియేటివిటీ లేదు. డిస్నీ 302 సార్లు బ్యాంక్ లెన్స్ కోసం రిజెక్ట్ అయ్యాడు, కానీ ఆగలేదు. చివరికి డిస్నీ ల్యాండ్ నిర్మించాడు. డిస్నీ కంపెనీ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయింది. జేకే రౌలింగ్ హ్యారీ పోటర్ బుక్ 12 పబ్లిషర్స్ రిజెక్ట్ చేశారు. రౌలింగ్ ఇప్పుడు సింగిల్ మదర్, డిప్రెషన్తో బాధపడుతుంది, గవర్నమెంట్ అసిస్టెన్స్ మీద జీవిస్తుంది, కానీ ఆమె రాయడం ఆపలేదు. 13వ పబ్లిషర్ యాక్సెప్ట్ చేశారు. మిగతా చరిత్ర ఇప్పుడు హ్యారీ పోటర్ వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ బుక్ స్టోరీస్. మీరు ఏ విషయంలో హాఫే వదిలేశారు? బిజినెస్ అటెంప్ట్, స్కిల్ నేర్చుకోవడం, వెయిట్ లాస్ గోల్, ఎగ్జామ్ ప్రిపరేషన్. ఆ విషయాన్ని తిరిగి మొదలు పెట్టండి, ఎందుకంటే మీరు వదిలేసిన రోజే మీ విజయం పక్కకు వెళ్ళిపోతుంది. సెత్ గోడిన్ ఒక కాన్సెప్ట్ చెప్పారు, ద డిప్ అని. ఏ విషయంలో అయినా మొదట్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, తర్వాత కష్టమైన దిశ వస్తుంది. అది ద డిప్. చాలా మంది ఇక్కడే వదిలేస్తారు, కానీ ద డిప్ దాటిన వారికి మాత్రమే అసలైన విజయం వస్తుంది. మీరు ఇప్పుడు ద డిప్ లో ఉన్నారా? క్విట్ చేయండి. ఇది మీ జీవితాన్ని టెస్ట్ మాత్రమే. చాణక్యుడు ఎలా పర్సిస్ట్ చేశాడు? చాణక్యుడు అవమానించబడ్డాడు, కానీ క్విట్ చేయలేదు. తక్షశిలకు వెళ్ళాడు, చంద్రగుప్తిని వెతికాడు. 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. 13 సంవత్సరాల తర్వాత మగధ సామ్రాజ్యాన్ని జయించాడు, నందవంశాన్ని నాశనం చేశాడు, శపథం నెరవేర్చుకున్నాడు. 13 సంవత్సరాలు ఒక్కసారి ఆగలేదు. మీరు లక్ష్యం కోసం ఎంతకాలం కష్టపడగలరు? సక్సెస్ పీపుల్స్ అందరూ ఒక రహస్యం పాటిస్తారు. వారు తెల్లవారుజామున లేస్తారు. ఆ నిశ్శబ్ద సమయం వారికి వాళ్ళు స్టిల్ స్లీప్, వారు ఆల్రెడీ వర్కింగ్. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. 30 మినిట్స్ ఎక్సర్సైజ్ మిమ్మల్ని ఫిజికల్ గా, మెంటల్లీగా స్ట్రాంగ్ చేస్తుంది. ప్రతిరోజు 20 నిమిషాలు చదవండి. 1 సంవత్సరంలో 20+ బుక్స్ కంప్లీట్ చేయొచ్చు. మీ బ్రెయిన్ అప్గ్రేడ్ అవుతుంది. నేడు ఏమి చేయగలరో రాయండి. టాప్ 3 ప్రియారిటీస్ డిఫైన్ చేయండి, వాటిపై ఫోకస్ చేయండి. ఈవినింగ్ రొటీన్ ఏం చేయాలంటే, నేడు నేను ఏమి సాధించాను, నేడు నాకు ఏం మంచి జరిగింది, నేడు నేను ఏమి నేర్చుకున్నాను, రేపు ఏమి చేయాలి. ఈ రొటీన్ 30 రోజులు ఫాలో చేయండి, మీ జీవితం మారుతుంది. ఫ్రెండ్స్, ఫెయిల్ అవడం తప్పు కాదు, ఫెయిల్ అయ్యి ఆగిపోవడం తప్పు. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడం. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత మిమ్మల్ని మీరు అడుక్కోండి, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, రేపు ఏమి డిఫరెంట్లీ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ మీకు డైరెక్షన్ చూపిస్తాయి. నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పకండి, నేను ఒక లెసన్ నేర్చుకున్నానే చెప్పుకోండి. లాంగ్వేజ్ మారిస్తే మైండ్ సెట్ మారుతుంది. 5వ రహస్యం భయాన్ని వదలడం. ఫ్రెండ్స్, భయం లేని మనిషే నిజమైన వీరుడు. జీవితంలో అన్నిటికంటే పెద్ద అడ్డంకి మన సొంత భయమే. మనుషులకు ఉండే ప్రధాన భయాలు ఫెయిల్యూర్ భయం, రిజెక్షన్ భయం, జడ్జ్మెంట్ భయం, లాస్ భయం, అన్నోన్ భయం. ఇవి మిమ్మల్ని ఎందుకు వెళ్ళనిపోవు. కానీ చాణక్యుడు ఇలా చెప్పాడు, భయం బయట నుంచి రాదు, భయం లోపల నుంచే వస్తుంది. కాబట్టి భయాన్ని బయట విషయాలలో చూడకండి, మీ మనసులో చూడండి. నీ పేదరికాన్ని కష్టంతో పోగొట్టుకో. పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మీ తప్పు అని చాణక్యుడు చెప్పాడు. ఈ మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయి, కానీ చాలా సత్యం. పేదరిక భయం ఏమి చేస్తుంది? మీరు రిస్క్ తీసుకోవడం ఆపుతారు, మీరు కొత్త అవకాశాలను వదిలేస్తారు, మీరు కంఫర్టబుల్ జోన్లోనే ఉంటారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? స్కిల్ డెవలప్మెంట్. ఒక వాల్యుబుల్ స్కిల్ నేర్చుకోండి. 2024లో డిజిటల్ స్కిల్స్ అత్యంత డిమాండ్లో ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్. ఒక సోర్స్ మీ మీద ఆధారపడకండి. జాబ్ చేస్తూ సైడ్ బిజినెస్ మొదలు పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బు గురించి చదవకండి, నేర్చుకోండి. ఫ్రెండ్స్, ధీరుభాయ్ అంబానీ గురించి పూర్తిగా చెప్పాలంటే 1932లో గుజరాత్లో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఉపాధ్యాయుడు, ఇంట్లో నిత్యం అభావాలు. 16 సంవత్సరాల వయసులో యోమెన్లో పని కోసం వెళ్ళాడు. ఆడెన్ అనే నగరంలో గ్యాస్ స్టేషన్లో పనిచేశారు. అక్కడ ఒక విషయం గమనించారు, వ్యాపారులు ఎలా ధనవంతులు అవుతున్నారో, మార్కెట్ ఎలా పనిచేస్తుందో, అవకాశాలు ఎక్కడ ఉంటాయి. 1958లో భారత్ వచ్చాడు. 500 రూపాయలతో వ్యాపారం మొదలు పెట్టాడు. దారం వ్యాపారం మొదలు పెట్టారు. కష్టాలు ఎన్నో వచ్చాయి. కాంపిటీటర్స్ అడ్డు పెట్టారు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అడ్డుపడ్డాయి, బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి రిలక్టెంట్ గా ఉన్నాయి. కానీ ఆగలేదు. ఎల్లప్పుడూ ఫార్వర్డింగ్
అవాయిడింగ్ థింకింగ్. ఇది కాదు అంటే వేరే మార్గం కాదు అంటే మరొక మార్గం. 1977లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మార్కెట్లో లిస్టెడ్ చేశారు. ఆర్డినరీ షేర్ హోల్డర్స్ ని బిజినెస్ పార్ట్నర్ గా ట్రీట్ చేశారు. వేలాది ఫ్యామిలీస్ వారి షేర్స్ వల్ల ధనవంతులయ్యారు. ఒక పేద గ్యాస్ స్టేషన్ వర్కర్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ కంపెనీ ప్రొవైడర్ అయ్యారు. పేదరికం నన్ను బాధించింది కానీ నన్ను ఆపలేదు. గొడవలను మౌనంతో పరిష్కరించు. వివాదాల్లో అరిచేవారు లాస్ చేస్తారు. మౌనంగా ఉండి సరైన సమయంలో మాట్లాడేవారు విన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు థింక్ చేస్తున్నారు, మీరు ప్రిపేర్ అవుతున్నారు. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతని వీక్నెస్ రివీల్ అవుతున్నాయి, అతని ఇంటెన్షన్స్ క్లియర్ అవుతున్నాయి. సైలెన్స్ ని జయించే విషయాలు. ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ చేయకండి. 10 డీప్ బ్రీత్ తీసుకోండి, తర్వాత మాట్లాడండి. బిజినెస్ నెగోషియేషన్ లో మౌనం చాలా పవర్ఫుల్ వెపన్. మీరు ఆఫర్ చేశాక ఆగండి. అవతల వ్యక్తి అన్కంఫర్టబుల్ అవుతాడు, మళ్ళీ బెటర్ ఆఫర్ చేస్తారు. కాన్ఫ్లిక్ట్ రివల్యూషన్. గొడవలో 2 వైపులు వినండి, తొందరపడి జడ్జ్మెంట్ చేయకండి, సరైన సొల్యూషన్ వస్తుంది. ఎగ్జాంపుల్, అబ్రహం లింకన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం. ఎవరైనా ఆయన్ని పరుషంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక లెటర్ రాసేవారు, యాంగ్రీ ఎమోషనల్ లెటర్. కానీ దాన్ని పోస్ట్ చేసేవారు కాదు, డెస్క్ డ్రాయర్లో వేసేవారు, మర్నాడు చదివేవారు. ఎమోషన్ తగ్గాక రేషనల్ గా రెస్పాండ్ చేసేవారు. ఈ టెక్నిక్ ఆయనకు చరిత్రలో గొప్ప లీడర్ గా నిలిపింది. మీరు కూడా ఈ టెక్నిక్ వాడవచ్చు. ఎమోషనల్ రెస్పాన్స్ రాయండి, సెండ్ చేయకండి. కూల్ డౌన్ అయ్యాక దాన్ని డిలీట్ చేసి రేషనల్ రెస్పాన్స్ పంపండి. అప్రమత్తం లేనివాడు ఎప్పుడు భయంలోనే జీవిస్తాడు. అప్రమత్తం అంటే ఏమిటి? అలర్ట్నెస్, అవేర్నెస్, ప్రిపేర్డ్నెస్. మీ స్ట్రెంగ్స్ ఏమిటో మీకు తెలుసా? మీ వీక్నెస్ ఏమిటో మీకు తెలుసా? మీ ట్రిగర్స్ ఏమిటో తెలుసా? సెల్ఫ్ అవేర్ మనిషిని తన రియాక్షన్స్ ప్రెడిక్ట్ చేయగలడు, తన బిహేవియర్ కంట్రోల్ చేయగలడు. మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం. బిజినెస్లో కాంపిటీషన్ ఏం చేస్తుంది, కెరీర్లో ఇండస్ట్రీ ఏం డైరెక్షన్లో వెళ్తుంది, రిలేషన్షిప్స్లో అవతల వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారు. ఫెయిల్యూర్ అవేర్నెస్. రాబోయే అవకాశాలు ఏమిటో యాంటిసిపేటెడ్ చేయడం, రాబోయే ముప్పులు ఏమిటో ముందే గమనించడం. మనం రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోవిడ్-19 పాండమిక్ వచ్చినప్పుడు కొందరు ప్యానిక్ అయ్యారు, బిజినెస్ మూసేశారు. కొందరు అబ్జర్వ్ చేశారు, డిజిటల్లో షిఫ్ట్ అయ్యారు. కొందరు యాంటిసిప్ చేశారు, హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేశారు. అవేర్ అయిన వారు సర్వైవ్ చేశారు, థ్రైవ్ చేశారు. అవేర్నెస్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? డైలీ న్యూస్ పేపర్ చదవండి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఇన్ఫార్మ్డ్ సిటిజన్ గా ఉండండి. ఇండస్ట్రీ రీడింగ్. మీ ఫీల్డ్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమిటో చదవండి, రెలవెంట్ పాడ్కాస్ట్స్ వినండి, వివిధ రంగాల మనుషులతో కనెక్ట్ అవ్వండి, వారి పర్స్పెక్టివ్స్ నేర్చుకోండి. ఏ కష్టాల్లోనూ తీసుకువెళ్ళలేని సంపద విద్య మాత్రమే. ప్రతిరోజు నేర్చుకోండి. మీకు మీ సర్కిల్ చాలా ఇంపార్టెంట్. టాక్సిక్ మనుషులు మిమ్మల్ని తక్కువ చేస్తారు, పాజిటివ్ మనుషులు మిమ్మల్ని ఎత్తుతేస్తారు. ఈ టాప్ 5 ఫ్రెండ్స్ ని చూడండి, మీరు వారి యావరేజ్ అవుతారు. చాణక్యుడు ఒక పేద బ్రాహ్మణుడిగా పుట్టాడు, అవమానింపబడ్డాడు, అనేక కష్టాలు పడ్డాడు. కానీ అతను క్విట్ చేయలేదు, అతను కంప్లైంట్ చేయలేదు, అతను బ్లేమ్ చేయలేదు. అతను ప్లాన్ చేశారు, వర్క్ చేశారు, రిజల్ట్ పొందారు. చరిత్ర రాజులను మర్చిపోవచ్చు కానీ చాణక్యుడు మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన చేసిన పని, ఆయన చెప్పిన మాటలు, ఆయన వదిలిపోయిన లేజసీ ఇవి ఇంపార్టెంట్ అయ్యాయి. మీరు కూడా ఇలాంటి లేజసీ వదలగలరు. మీరు కూడా మీ జీవితంలో గొప్పవారు కాగలరు. మీరు కూడా చరిత్రలో మీ నిలిపివేయగలరు. అది పాసిబిలిటీ కాదు, అది సెర్టైనిటీ. మీరు ట్రై చేయాలంటే మాత్రం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పవర్ఫుల్ గా, యూస్ఫుల్ గా అనిపించిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఇన్స్పిరేషన్. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మీరే నిర్మించుకోండి, లేదంటే ఇతరులు మీ కోసం నిర్మిస్తారు. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఏమి నిర్మిస్తారు? మీ నిర్ణయం, మీ జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.